ஓங்கி யுலகளந்த உத்தமன் பேர்பாடே நாங்கில் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கில்லே மும்மாறி பெய்து ஓங்கு வலை போதில் பாரிவண்டு கண் படுப்ப தேங்காது பூக்கிருந்து ஷீலுத்தமலை பத்தி வாங்கக்குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோரெம்பாவாய். ஓங்கி யுலகளந்த உத்தமன் பேர்பாடி நாங்கில் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்தோ ஓங்கு வலை போதில் பாரிவண்டு கண் படுப்ப தேங்காதே பூக்கிருந்தோ ஷீருத்த மலை பத்தி வாங்கக்குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்వం நிறைందేలోరెంబావాయ్. ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి 3 లోకాలను కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్య నామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గలి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షమసములు కలుగనే కలగదు. నెలకు 3 వర్గాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తుళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విలసిన కలువలను చేరిన భ్రమరాలు అందని మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పెదక గోవుల పోదుగలను తాకగానే కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహాదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తోంది గోద.